హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్గన్ మిల్క్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి హంపి డే 2 వ్లాగ్ అనమాట. ఫ్రెండ్స్ హంపికి వచ్చాము. రాత్రి స్టే చేయడం జరిగింది. ఇప్పుడు పొద్దున వచ్చాము. సైట్ సీయింగ్ వచ్చాము. సో మేమైతే ఇక్కడ హంపిలో నైట్ స్టే చేసేసి సో ఇప్పుడు వచ్చేసి ఇవైతే చూడడానికి వచ్చామన్నమాట. సో హంపి చాలా హిస్టారికల్ ప్లేసెస్ అనమాట. చాలా ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట అక్కడ. సో ఈ ప్లేస్ వచ్చేసి రాజు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు అనమాట. ఒకప్పుడు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి రహస్య గది అనమాట. సో అప్పటి రాజులు ఇందులో డబ్బులు బంగారం అన్నీ అయితే ఇందులో అయితే దాచుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఎలిఫెంట్కి అయితే తల లేదు. సో అప్పటి రాజులు దండయాత్ర చేస్తున్నప్పుడు సో ఈ ఎలిఫెంట్ని అయితే ధ్వంసం అయితే చేశారనమాట. సో అప్పటి కళాకారులు చూడండి ఎంత బాగా చెక్కారో. సో అందులో వాటర్ కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు వాటర్ పైప్ లైన్ ద్వారా సో ఇందులోకి అయితే వాటర్ వచ్చేవి అనమాట. సో హంపిలో వచ్చేసి చాలా టెంపుల్స్ ఉన్నాయి. బట్ సో అన్ని టెంపుల్స్కి అయితే ధ్వంసం జరగడం ద్వారా సో ఇక్కడైతే పూజలు అయితే చేయరనమాట. సో ఇక్కడ రాణి మహల్ ఇంకా సప్తస్వరాలు చాలా ఉన్నాయన్నమాట. సో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ నోట్ పైన ఉంటుంది చూడండి. సో అది కూడా ఉందన్నమాట. సో మేమైతే అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే సో మేము వచ్చేసి హంపి నుంచి బేలూరు వెళ్ళే దారిలో అయితే మేమైతే ఆగి టెంపుల్ దగ్గర అయితే వంట చేసుకున్నాము. సో ఇప్పుడైతే పిక్స్ యాడ్ చేస్తున్నాను. సో వీడియోస్ అయితే తీయలేకపోయాము ఎందుకంటే వంట చేసే హడావిడిలో. సో ఇప్పుడైతే నెక్స్ట్ తినేసాక మేమైతే ఇప్పుడైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో తిన్నాక మా వాళ్ళందరికీ అయితే ఎనర్జీ వచ్చింది. సో చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇంకా మేము సాంగ్స్తో పాటు ఉన్నామన్నమాట. సో మేమైతే సాంగ్ పెట్టలేకపోయాం ఎందుకంటే కాపీరైట్ పడుతుందంట. సో చూసారా మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే హాలిబేడ్లో మేమైతే ఒక హోమ్ స్టే అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా నేనైతే డే 3 బ్లాగ్లో అయితే కలుస్తాను. బాయ్.